నేతలు కనీసం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు ఢీకొన్న ఘటనలో ఆంబోతుల్లా వ్యవహరించారని మండిపడ్డారు. ఇక నుంచి ఎవరు తప్పు చేసినా అదే ఆఖరి రోజు అవుతుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. కనీసం మనం కూడా బాధ్యతతో ప్రవర్తించకపోతే ఆ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది, ఆ నమ్మకం పోతుంది. నా మీద ఒక నమ్మకం ఉంది, ఆ నమ్మకమే ఈరోజు 4 డబ్బులు ఇచ్చారంటే ఆ నమ్మకం. ఈ ₹1 ఈ ప్రభుత్వానికి ఇస్తే ఈ రూపాయి అర్హులకు వెళ్తుంది అనేది నమ్మకం. అందుకే ఒక ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. కావాలని కొంతమంది ఇలాంటి క్రియేట్ చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా సరే సిస్టంలో ₹1 తీసుకున్నట్టుగానే తెలిస్తే ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళా మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఇది చాలా జాతి ద్రోహం అవుతుంది. కౌంటర్ వెయిట్ను కొట్టాయి. ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రిపేర్ చేశాను, చూసుంటారు మీరు. వాట్ ఇస్ దిస్? అవి తీస్తే రాలేదు. 4-5 రోజులు ఎన్ని విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చారు. బాధ్యత లేదా మీకు? క్షమాపణ చెప్పరా మీరు? మీ బొమ్మ వేసుకోలేదా? మీ గుర్తులు వేసుకోలేదా? మీ పార్టీ కాదా? అంటే దేశం వదిలిపెడతారా? ఆంబోతులా మీరు? అడిగితే ఏదో దాడి చేస్తారా మీరు? అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది. ఎన్ని గ్రామాలు పోతాయండి. ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 6 లక్షల మంది నరక యాతన అనుభవించారు. ఈ రోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు. ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా? చెప్పా, ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమండి. మక్కలు ఇరగొట్టిచ్చేస్తా. బీ కేర్ఫుల్. లా అండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో, ఇంట్లో నుంచి బయట వచ్చి ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ 1 సెకండ్లో మీ చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్. ఎవడు తప్పు చేసినా, ఎవడు తోక తప్పినా, ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా, నేను చేసి చూపిస్తా మీకు. నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి, ఆస్తులు కాపాడాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలి, శాంతి భద్రతల పరిరక్షణ నా ధ్యేయం. దాన్ని